లేదు, తన మిత్రులు తనతో కలిసి రావడం లేదు. ఇంకా ప్రజలు కూడా తన రేటింగ్ కూడా అమెరికాలో విపరీతంగా పడిపోతా ఉంది. అమెరికాలోనే కష్టాలు వచ్చేసాయి. $4, $5 ఇవన్నీ కూడా చమురు పెరిగిపోవడము, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి కనుక ఇంకా ఇరాన్ ఏమో చేస్తుందని నాకు అనిపించలేదు. IRGC మాత్రం చాలా బలంగా ఉంటుంది. తమ పని తాను చేసుకుంటూనే వెళ్తారు ఇప్పటికి కూడా. ప్రసాద్ గారు, అదేమన్నా అంటే ఇప్పుడు సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అడ్వాంటేజ్ తీసుకోవడానికి వీలైన పరిస్థితి IRGC బలపడుతుంది. అంటే ఒక సింపతి చాలా బలంగా వచ్చి జనాల నుంచి ప్రొటెస్ట్లు లేవు, అంటే IRGC మీద ప్రొటెస్ట్లు లేవు. ఎందుకంటే దేశం అతలాకుతలం అయిపోతుంటే సరే గుడ్డిదో లేకపోతే మెల్లకన్ను ఏదో ఒకటి ఈ IRGC తోటి లాగించేద్దాంలే అనే ధోరణి. అండ్ పెజెష్కియాన్ని అక్కడి నుంచి దింపేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ప్రెసిడెంట్గా? అంటే మనకి చూసుకోవాల్సిన అంశం ఏంటంటే అండి, ఇరాన్ లో ఎప్పుడు ఈ ప్యారలల్ వ్యవస్థ ఒకటి నడుస్తూ ఉంటుంది. అక్కడ ఎలక్టెడ్ ట్రాక్ ఒకటి నడుస్తూ ఉంటుంది. అంటే అదొక డమ్మీ ప్రపంచాన్ని చూపించేది, యాక్చువల్ నడిపించేదంతా IRGCయే. వాళ్ళు డైరెక్ట్లీ ఆన్సరబుల్ టు అయోథల్లా. అంటే పార్లమెంట్ కి, ప్రెసిడెంట్ కి ఎక్కడ వాళ్ళు రిపోర్ట్ చేయరు. వాళ్ళకి సొంతగా వాళ్ళ ఓన్ ఆర్మీ ఉంటుంది, నేవీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. వాళ్ళకి ఎకనామీకే లేకపోతే ప్రాజెక్టులు ఏవైతే ఉంటుందో అన్ని కీ సెక్టర్స్ లో 80% వాళ్ళే కంట్రోల్ చేస్తారు. సో ఇక్కడ కజకిస్తాన్ ఆయన్ని చేంజ్ చేస్తారా, లేకపోతే ఇవి నామమాత్రానికి అలా ఉంచుతారు, ఎక్కడ మాట్లాడితే వెళ్ళి మాట్లాడరా అంటారు అంతే. దానికి పెద్ద ఆయనకి అంత వాల్యూ ఏమి ఇవ్వరు. కానీ దీనికి ఏంటంటే వీళ్ళు అక్కడ చూసుకోవాల్సిందంటే విత్ ఇన్ IRGC వాళ్ళకి ఏమైనా డివిజన్స్ వచ్చాయా అంటే తెహరాన్ సెంట్రిక్ లేకపోతే ప్రొవిన్షియల్ కమాండర్స్ వాళ్ళిద్దరి మధ్య ఏమైనా వచ్చాయా, లేకపోతే వరల్డ్ గార్డ్ యంగర్ హార్డ్ లైన్స్ మధ్య ఏమైనా వచ్చాయా, అయోధ్యలో ఖమేనీ ఉండేటప్పుడు వాళ్ళు ఉండే వాళ్ళకి, లేకపోతే ఇప్పుడు ముజ్తబా వచ్చాడు, సో వాళ్ళ మధ్య ఫ్యాక్షన్స్ మధ్య ఏమైనా డిఫరెన్స్లు వస్తున్నాయా, అటువంటి వాటికి మనం ఇంకా ఫైనల్ డీటెయిల్స్ లోకి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటి వరకు అయితే దాని గురించి ఎటువంటి డిస్కషన్ జరగట్లేదు, లేకపోతే అట్లీస్ట్ ఇండికేషన్స్ అయితే ఏం రావట్లేదు ఎలా జరుగుతుంది అని. మనము చూడాల్సిన అంశం ఏంటంటే అసలు ఇక్కడ మన ఇరాన్ ప్రెసిడెంట్ అనుకుంటున్నాము, లేకపోతే ఇక్కడ ట్రంప్నే ఏమైనా తీసేస్తారా? ఎందుకంటే ఇతని మెంటల్ స్టేటస్ సరిగా లేదు. ఎందుకంటే ఆయన కమెంట్స్ చూస్తే ఎంత ఘోరంగా ఉన్నాయంటే మిత్ర దేశాలకు కూడా ఆయన ఎంత ఘోరంగా అంటున్నాడు అండి. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆయన మ్యాక్రోన్ మీద మీ వైఫ్ ని, ఇటువంటి కమెంట్స్ మనం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు కదా ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ లో. జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఆవిడ పక్కన ఉన్నప్పుడు మీరు పర్ల్ హార్బర్ మీద అటాక్ చేశారు అంటారు. అంటే మీకు మిత్రుడు లేరు, శత్రువులు లేరు, అందరు ఒకటే, అందరినీ నీచంగా వాళ్ళ గురించి ఫౌల్ మౌత్ అంటారు. అలా చేయడం ఇది. సో ఇంకా వీళ్ళు విసిగెత్తిపోయి వీళ్ళే ఇంకా డైరెక్ట్ గా బాబు వీడిని తట్టుకోలేకుండా మీరు మార్చేయండి అని ఏమన్నా అంటే యాజ్ ఆఫ్ నౌ 0.001% ఎంతైనా చేంజ్ ఉన్నప్పటికీ కూడా దీంట్లో కొన్ని వాళ్ళకున్న కాన్స్టిట్యూషన్ ప్రకారం కొన్ని ప్రాసెస్లు కూడా ఉంటాయి. దాని ప్రకారము ట్రంప్ కూడా ఏమైనా మార్చేస్తారేమో తెలియదు. ఎందుకంటే చిన్న బ్రేక్ తీసుకుందాం ప్రసాద్ గారు. బ్రేక్ తర్వాత మన నావి